హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ దోస స్పెషల్ ఏంటో నేను చూపిస్తా రండి మరి చూద్దురు. పెసర్లు అంటే మనం పొట్టుతో ఉన్న పెసర్లు. ఇవైతే ఒక 7 అవర్స్ నానాలి. ఇందులో ఒకటి స్పూన్ మెంతులైతే వేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. మెంతులైతే పక్కా ఉండాలి. బావుంటది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. అండ్ కొలతలు చెప్తా నేను. 1 గ్లాసు పెసర్లు ఉంటే 2 గ్లాస్ రైస్ తీసుకోవాలి. అవైతే 7 అవర్స్ నానాలి. ఏంటి పెసర్లు. రైస్ మాత్రం 3, 4 అవర్స్ నానితే చాలు. అండ్ ఇవి 2 గ్రైండ్ చేసుకునే ముందు మనము ఒక 5 మినిట్స్ ముందు అటుకులు నానబెట్టుకోవాలి. అటుకులు ఎందుకు అనుకుంటారా దోసలో? కలర్‌ఫుల్‌గా ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. ఈ టిప్ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. నేను నూరిన అన్ని గ్రైండ్‌కేసుకున్న తర్వాత చూడండి అన్నీ మంచిగా కలిపి పెట్టాలి. ఈ గిన్నెలో హాఫ్ ఉంది. హాఫ్ కాదు పావు ఉంది. మార్నింగ్ అయ్యేసరికి గిన్నె మొత్తం నిండిపోయింది. చూడండి ఎలా గిన్నె నిండిపోయిందో. నాకు, మా ఇంట్ల, మా పిల్లలకి, మా వారికైనా పెసరట్టు. మేమైతే పెసరట్టే అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు సరిపోయేంత ఇంకో గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ మీకిష్టం ఉంటే సోడా కూడా ఏసుకోవచ్చు. ఇక్కడనైతే చట్నీ కోసము పల్లి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేస్తున్నా. ఆ తర్వాత అందులోనే నేను మళ్ళీ తాలింపేస్తున్నా అన్నట్టు. ఎండుమిర్చి అండు జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు 2 వక్క చెక్క దంచి కొంచెం పసుపేసుకున్నా. అలా అలా తాలింపయితే ఏసిన. చట్నీ ఓన్లీ పల్లీ చట్నీ కాదు. పల్లీలతో కాంబినేషన్ ఏంటంటే పచ్చి కొబ్బరి. ఎంత సూపర్ ఉంటదంటే సూపర్, సూపర్, సూపర్. మేము పచ్చి కొబ్బరి చట్నీ ఫేవరెట్స్ మా ఇంట్లో వాళ్ళమందరము. సో, చాలా బావుంటది. ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పెసరట్టు అండ్ పల్లి, పచ్చి కొబ్బరి చట్నీ చేసుకొని తినండి. సూపర్‌గా ఉంటది. ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయో మీరే చూడండి. సో, ఈ పెసరట్టు అంటే మీ ఇంట్లో మీకెంతమందికి ఇష్టమో, ఎంతమందికి ఇష్టం లేదో, అలాగే మీరేం టిఫిన్ చేశారో ఈరోజు మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయాలి మీరందరూ. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.